హలో అండి అందరికీ. దిస్ ఈజ్ జెసికా అండ్ వైబు యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈ వీడియోలో నేను చెప్తున్న ప్లేస్ వచ్చేసి నాగార్జున సాగర్ దగ్గరలో ఉన్న బుద్ధవనం. తెలంగాణ నుంచి వచ్చే వాళ్ళకి బుద్ధవనం ముందు వస్తుంది, తర్వాత నాగార్జున సాగర్ వస్తుంది. ఏపీ నుంచి వచ్చే వాళ్ళకి మాత్రం నాగార్జున సాగర్ తర్వాత బుద్ధవనం వస్తుంది. మనకి అక్కడ బుద్ధవనం అనే బోర్డు కనిపిస్తుంది కదా, అదే బుద్ధవనం. లోపలికి వెళ్దాం పదండి. ఎంట్రీలోనే ఇంత అందంగా పీస్ఫుల్గా డిజైన్ చేశారో చూడండి. లోపలికి వెళ్దాము. వెళ్ళాక ఎంట్రీలో టికెట్ కౌంటర్ ఉంటుందండి. ఈచ్ వన్ పర్సన్ 100 రూపీస్, చిన్నపిల్లలకైతే 50 రూపీస్. మనకి హోటల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి బయట. పార్కింగ్ కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. లోపలికి ఫోన్ ఎల్లో కూడా ఉంటుంది. కెమెరాస్ కూడా ఎలా ఉంటాయంట, కానీ వాటికి సెపరేట్ ఛార్జెస్ ఉంటాయి. ఈ ప్లేస్ తెలంగాణ టూరిజం ఆర్గనైజ్ చేస్తుంది. ఈ ప్లేస్ చూడాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా, కానీ ఇప్పుడు కుదిరింది. లోపల చూడండి, మొత్తం చెట్లు, మంచి పీస్ఫుల్ ఏరియా అండి. మీరు చూడాల్సిన ప్లేస్. నాగార్జున సాగర్ వెళ్ళినప్పుడు తప్పకుండా చూడండి, బుద్ధవనం విజిట్ చేయండి. చాలా బాగుంటుంది అని విన్నాను కాబట్టి నేను వచ్చాను. ఇక్కడెక్కడి నుంచే చాలామంది వచ్చి చూసి వెళ్తున్నారు. ఎంట్రీ నుంచి చాలా దూరం ఉందండి లోపలికి వెళ్ళటానికి. నడవటానికి ఓపిక ఉండాలి, చూడటానికి ఆతృత ఉండాలి. దగ్గరికి వచ్చేసాం, లోపలికి వెళ్దాం. ఇలా ఫస్ట్ ఫ్లోర్లో మనకి ఆడిటోరియం ఉంటుంది. అక్కడ మనకు వీడియో ప్లే చేస్తారు. బుద్ధవనంలో చూడవలసిన ప్లేసెస్ అక్కడ ఏమి ఉన్నాయో అని, దాని ప్రకారం మనం ఈజీగా ఫాలో అవ్వచ్చు.
ఇంకా సెకండ్ ఫ్లోర్ ఎలా ఉందో చూద్దాం. బయట మనకు ఎంట్రీలోనే ఇలా శిల్పాలు చెక్కి ఉన్నాయి, చాలా అందంగా చెక్కారు. లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి చూస్తే గోల్డ్ కలర్లో అసలు చాలా బాగుంది. ఎంత బాగుందంటే అసలు 2 కళ్ళు సరిపోలేదు. ఇంత ఎల్లో కలర్లో గోల్డ్ లాగే ఉండిపోయింది. అసలు పైన కూడా మొత్తం స్కై బ్లూ కలర్లో మబ్బుల్లాగా కూర్చోడానికి సీట్లు, చాలా బాగుందండి ప్లేస్ మాత్రం. జనం తక్కువగా ఉండటం వల్ల మంచిగా మనం చూడొచ్చు, ఎలాంటి ఇబ్బంది ఎలాంటి క్రౌడ్ లేకుండా. నాకైతే ఈ ప్లేస్ బాగా నచ్చింది. మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ వెళ్తే ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఇక్కడ చూడటానికి చాలా ప్లేసెస్ ఉంటాయి. మేము చూడడానికి టైం సరిపోలేదు. మేము ఎర్లీ మార్నింగ్ ప్లాన్ చేసుకోలేదు, అనుకోకుండా వచ్చాము. బ్యాక్ సైడ్ మనకి వాష్రూమ్స్ కూడా ఉంటాయి, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మేము తిరిగి వెళ్ళేటప్పుడు మాకు పార్కింగ్ ఏరియాలో ఒక పాము కనిపించింది, భయం వేసింది. బట్ అదంతా ఫారెస్ట్ ఏరియా కాబట్టి ఇవన్నీ సహజం. ఇంకా బుద్ధవనం గురించి ఇంకా కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో చూడండి. మీరు వెళ్ళాలి అనుకుంటే ఎర్లీ మార్నింగ్ ప్లాన్ చేసుకోండి, మొత్తం బుద్ధవనం మొత్తం విజిట్ చేయొచ్చు చక్కగా. ఓకే అండి, బాయ్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను.